మన స్థితిగతులను మార్చేటువంటిది దేవుని వాక్యం. మన కథను మార్చడానికి సామర్థ్యం కలిగింది దేవుని వాక్యం. ఎప్పుడో ఒక మాట చెప్తుంటాను, దేవుని వాక్యం సృజనాత్మక శక్తి కలిగిందని. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సో క్రియేటివ్ పవర్. అది సృజనాత్మక శక్తి కలిగినటువంటిది. ఎవరితో ఏం మాట్లాడాలో, ఏ వాక్యం ద్వారా మీరు ఆదరించబడతారో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే దేవుడు పంపిస్తాడు. ఏ ఆశతో మీరైతే ఈ ప్రాంతానికి వచ్చారో ఆశ గల ప్రాణం తృప్తిపరిచి మీ మనోభిష్టాన్ని దేవుడు సఫలం చేసేటువంటి వాడు. నేను ఒక్కొక్కరి సాక్ష్యాలు వింటున్నప్పుడు దేవుడిని ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇక్కడ చేయబడుతున్న ప్రార్థనలకు దేవుడు జవాబునిస్తూ, ఉద్యోగాలు పొందుకుంటున్నప్పుడు, వివాహ ప్రకటనలు, వివాహాలు జరుగుతున్నాయని చెప్తున్నప్పుడు, స్వస్థత కార్యాలు ప్రభు చేస్తున్నప్పుడు, క్యాన్సర్ నుంచి కూడా దేవుడు విడుదల చేస్తూ 3rd స్టేజ్కి వెళ్తున్నటువంటి వారు కూడా స్వస్థత పడుతున్నప్పుడు నిజంగా దేవుడు మన మధ్యలో ఉన్నారు. దేవుడు ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తున్నారు. మన ప్రార్థనకు దేవుడు జవాబునిస్తూ మనల్ని ఆశీర్వాదానికి పాత్రులుగా చేయడానికి దేవుడు చేస్తున్న కార్యాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని వాక్యాన్ని విందాం. దేవుని యొక్క సన్నిధిలో క్రైస్ట్ టెంపుల్లో మన సత్యవాక్యాన్ని వింటున్నాం. అపోస్తుల బోధన మనం వింటున్నాం. ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకుంటున్నాం. ఎక్కడ ప్రోత్సాహపరచబడాలో అక్కడ ప్రోత్సాహపరచబడుతున్నాం. వాక్యం వెల్లగడుతో ఉన్న వెలుగు కలుగునని దేవుని లేఖనం సెలవిస్తాం. దేవుని వాక్యం వెల్లగడుతో ఉన్న ఏం కలుగుతుందట? వెలుగు కలుగుతుందట. అది జ్ఞానం లేనటువంటి వారికి ఏమిస్తుంది? జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు మీ నిర్ణయాలు మీరు మార్చుకునేటువంటి ఎబిలిటీని దేవుని వాక్యం ఇస్తుంది. మీ నిర్ణయాల్లో మార్పు ఉంటుంది. మీ జీవిత విధానంలో మార్పు ఉంటుంది. మీ నోటి మాటల్లో మార్పు ఉంటుంది. మీ హృదయ ధ్యానంలో మార్పు ఉంటుంది. దేవుని వాక్యం అంత శక్తివంతమైంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. గ్రంథాలు తెరుద్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని, గనుక అది నన్ను ధరించెను, కనుక అది నన్ను ధరించెను. అందరూ నాతో ఈ మాటలు చెప్పండి. నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని, గనుక అది నన్ను ధరించెను. గనుక అది నన్ను ధరించెను. ఈ మాటలు దైవజనుడైనటువంటి యోబు గారు సెలవిస్తుంటాడు మాటలు. యోబు అంటే యథార్థవంతుడు, నీతిపరుడు, చెడుతనం అసహించుకున్నటువంటి వాడు. ఇంకో మాట చెప్పాలంటే యోబు గొప్ప ధనవంతుడు. ఊజు దేశంలో అతనికంటే ధనవంతుడు మరొకరు లేరట. యోబు నిందారహితంగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు, నీతిని కలిగి జీవించాడు. అతను ఒక మాట అంటున్నాడు, నేను నీతిని వస్త్రముగా ధరించాను గనుక అది నన్ను ధరించెను. అంటే నీతి నేను స్వతరించుకున్నా. నీతి అంటే యథార్థత. నీతి అంటే ఏంటి? యథార్థత. యథార్థత నేను కలిగి జీవించాను. ఆ యథార్థతే నన్ను నిలబెట్టింది. ఆ నీతే నన్ను నిలబెట్టింది. ఆ నీతి నేను వస్త్రంగా ధరించున్నాను. మన ఈరోజున చాలా ఖరీదైన వస్త్రాలు మనం ధరిస్తుంటాం. వివాహాలకు వెళ్తున్నప్పుడు, మన జీవితంలో బర్త్డేస్ వస్తున్నప్పుడు మనం చక్కటి ఖరీదైన వస్త్రాలు ఏం చేస్తాం? ధరిస్తుంటాం. కొంతమంది ధనం కలిగినటువంటి వారు బంగారు ఆభరణాలు ధరిస్తారు, వెండి ఆభరణాలు ధరిస్తారు. ఇప్పుడు ఎక్కువగా ప్లాటినం కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్లాటినం రింగ్స్ ఇవన్నీ ధరిస్తుంటాం. వీటికన్నిటికంటే ప్రాముఖ్యంగా మన నీతిని ధరించినప్పుడు ఆ నీతిని మనం ధరిస్తుంది. ఆ నీతి మనం ధరిస్తుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. సో చాలామంది విలువైనటువంటి వస్త్రాలు ధరించేటువంటి వారు ఉన్నారు. రీసెంట్గా ముఖేష్ అంబానీ, మనందరికీ తెలుసు. ధీరుభాయ్ అంబానీ గారికి 2 కుమారులు ఉన్నారు. అందులో ముఖేష్ అంబానీ. తనకి కుమారుడు ఉంటే ఆ కుమారుడు యొక్క వివాహాన్ని జరిగించాడు. అతని పేరు అనంత్ అంబానీ. ఎవరు? అనంత్ అంబానీ. అపర కుబేరుడు. 1000 కోట్ల రూపాయలు ఆ వివాహం కోసం వారు ఖర్చు పెట్టారు. ఆ వివాహంలో పెండ్లి కొడుకు వేసుకున్నటువంటి వస్త్రం యొక్క ఖరీదు 214 కోట్లు. చూస్తున్నారు కదండి, ఆ యొక్క పింక్ డ్రెస్ ఉంది కదా, ఆ వస్త్రం ఎంతంట? 214 లక్షలు కాదు, 214 కోట్లు. ఆ గ్రీన్ కలర్లో మీకు ఒకటి కనబడుతుంది అక్కడ, పౌచ్ లాగా. ఏమండి, ఆ పౌచ్ డైమండ్ స్టబర్డ్ బూచ్ అంటారు దాన్ని. అది 14 కోట్లు అంటది. ఎంత? అసలు కోట్లకి అసలు విలువ లేకుండా పోయింది కదండి. ఆ బట్టలో మనకి ఎలా కనబడుతుంది? అది మొత్తం టోటల్గా 228 కోట్లు అది ఆయన వేసుకున్న బట్టలు ధరించాడు వివాహం కొరకు. ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడుకున్నారు ఆ వస్త్రం గురించి. ఏముంటుంది పాస్టర్ గారు,
28 కోట్లు ఖరీదా ఏముంటుందంటే అందులో ఒరిజినల్ డైమండ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? ఒరిజినల్ డైమండ్స్ ఉన్నాయి, ప్లాటినం ఉంది, బంగారం ఉంది. ఆ తర్వాత అలాంటి వస్త్రం ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదు, ఏ ఒక్కరు కాపీ చేయడానికి వీల్లేదు. ప్రపంచంలో ఒకే ఒక వస్త్రం అది. సో అంత విలువైనటువంటి వస్త్రాన్ని ధరించారు. చాలా సంతోషం. నేను గమనిస్తూ వచ్చాను, ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్త్రం ఏంటి అని ఆలోచన చేస్తే నైటింగేల్ ఆఫ్ కౌలాలంపూర్ అనేటువంటి ఆ వస్త్రం ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్త్రం అట. సుమారుగా దాని ఖరీదు ఏంటంటే, దాని ఖరీదు 240 కోట్లు. ఎంత? 240 కోట్లు. నైటింగేల్ ఆఫ్ కౌలాలంపూర్. దాన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. అంతకంటే ఖరీదైన వస్త్రం ఎవరు వేసుకోలేదట. 240 కోట్లు. నేను మాట చెప్పనా, అంత విలువైన వస్త్రం వేసుకున్నా సరే ఆ వ్యక్తి రక్షణ వస్త్రం లేకపోతే నిత్య జీవాన్ని సంపాదించుకోలేడు. ఈరోజు రక్షణ పొందినటువంటి వారందరూ కూడా ఆ వస్త్రం కంటే విలువైన వస్త్రాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 240 కోట్ల కంటే విలువైనటువంటి వస్త్రము దేవుడు మనకు అనుగ్రహించారు. అదే రక్షణ వస్త్రం, అదే ఉల్లాస వస్త్రం, అదే స్తుతి వస్త్రం, అదే మహిమ వస్త్రాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందరి బట్టి నా ప్రతి జనానికి దాన్ని బట్టి సంతోషించండి, వ్యసన పడొద్దు. 240 కోట్లు పెట్టి బట్టలు వేసుకుంటున్నారు, నాదేమో 2,400 రూపాయల కోట్లు లేదు నా శారీ అనుకోవద్దు. అంతకంటే విలువైనటువంటి వస్త్రాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఏమిటైనప్పటికీ ధరించేటప్పుడు మనకు చాలా సంతోషం ఉంటుంది కదా. కొత్త బట్టలు నాకు ఇష్టం లేదంటున్నటువంటి వారు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తట్లేదు, అందరికీ కొత్త వస్త్రాలంటే ఇష్టమే. ఆ జోష్ వేరు. కొత్త బట్టలు కొనుక్కుని అది వేసుకుంటున్నప్పుడు గొప్ప ఆనందం కదండి. సో నిజమే, మనం వస్త్రాన్ని ఏ విధంగా ధరిస్తున్నామో దేవుని లేఖనం కొన్నింటిని ధరించమని చెప్తూ ఉంది. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మెండుగా మనం పొందుకుంటాం. వేటిని మనం ధరించాలి? వస్త్రాలు ధరిస్తున్నాం, బంగారు ఆభరణాలు ధరిస్తున్నాం, వెండి ఆభరణాలు ధరిస్తున్నాం, గాజులు ధరిస్తున్నాం, పట్టీలు మనం ధరిస్తున్నాం. సో ఇవన్నీ ధరిస్తున్నాం, మంచిదే. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా నువ్వు నీతిని ధరించుకున్నావా? నీతిని వస్త్రంగా ధరించుకున్నావా? మత్తయి సువార్త 6:25 మనుషులు దేని గురించి వారు చింతపడుతున్నారని దేవుని లేఖనం చెప్తుందంటే, చదవండి ఒకసారి 6:25. మత్తయి సువార్త 6:25. ప్రజలు దేని విషయమై వారు చింతపడుతున్నారు? చదవండి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని మీ ప్రాణం గుర్చాను, ఏమి ధరించుకున్నాను, మీ దేహం గుర్చాను చింతింపబడి. పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫ్యాషన్, వాట్ టు వేర్, వాట్ టు ఈట్, వాట్ టు డ్రింక్. ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఏమి తినాలని వర్రీ అట. ఇదే చింత. మనుషులట ఫ్యాషన్ విషయంలో వరీ అవుతున్నారు. పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫ్యాషన్స్, పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫుడ్, అండ్ పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫ్యూచర్. 3 F's చెప్పాను నేను. పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫుడ్, పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫ్యాషన్. ఎటువంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఏ కలర్ వేసుకోవాలి. కొంతమంది బీరువా దగ్గరికి వెళ్ళి అరగంట ఉండిపోతారు. ఏం వేసుకోవాలా వేసుకుంటారు, మళ్ళీ తీస్తారు, మళ్ళీ వేసుకుంటారు. అంటే దే ఆర్ వరీ అబౌట్ డ్రెస్సింగ్. కొంతమంది బాగా కనెక్ట్ అయ్యారు నేను చెప్పిన మాటకి. సో డ్రెస్సుల గురించి వరీ. ఆ చీరలు కొనుక్కున్న తర్వాత ఆ చీరలకి జాకెట్లు, దాని మీద వర్కులు, ఇవన్నీ పెద్ద ప్రాజెక్టులు అన్నీ కూడా దాని గురించి వరీ. ఏదన్నా పెళ్ళి వస్తుందంటే దాని గురించి ఎంత వరీ అవుతారు, ఏం కట్టుకోవాలి, ఆ రోజున ఏం ధరించాలా. దేవుని చిత్తాన్ని బట్టి నాకు ఏదైనా వరీ లేదండి. ఓకే, ఇలాంటి సూట్లు ఉంటాయి మీలాంటి వారు ఎవరిని ఇస్తారో చక్కగా చూసుకుని వేసుకుని వచ్చేస్తాను నేను. లోపల ఏ షర్ట్ వేసుకోవాలి, అన్నీ వైట్ కలర్లు ఇవి ఉంటాయి కాబట్టి వైట్ షర్టు, ఈ సూట్ వేసుకుని వచ్చేస్తాను. నాకు అసలు ఇబ్బంది ఏమి ఉండదు. నేను కూడా షాపింగ్కి ఎప్పుడు వెళ్ళను. పాస్టర్ గారు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఒక షర్ట్ తీసుకొస్తారు. సో వాస్తవానికి చాలా క్రిస్మస్ రోజులు, క్రిస్మస్ పండుగలప్పుడు ఎప్పుడు కొనుక్కోవడం జరగల. నాకు డ్రెస్ విషయంలో ఏది వరీ లేదు, చింత లేదు. చాలామంది భవిష్యత్తు విషయం చింత. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో నా పిల్లలు ఎలా ఉండబోతున్నారు. నేను చెప్పాను 3 రకాల చింతలు చెప్పాను. పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫుడ్, ఏం తినాలి. పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫ్యాషన్, అంటే ఏం ధరించుకోవాలి. పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫ్యూచర్, భవిష్యత్తు గురించి వరీ. నిజంగా యేసయ్యను నువ్వు రక్షకుడిగా కలిగి ఉన్నప్పుడు నువ్వు చింతపడనక్కర్లేదు. దేని గురించి చింతపడకుడి. డోంట్ బి యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్. ఏ విషయానికి మీరు చింతపడద్దు. ప్రతి విషయం నందు ప్రార్థన విజ్ఞాపముల చేత మీ విన్నపాలు ప్రభువుకి తెలియచేయండి.
మీ చింత యావత్తును ఆయన భరించేటువంటి వాడు. క్యాస్ట్ అవుట్ ఎవ్రీ యాంగ్జైటీ అపాన్ హిమ్ బికాస్ హీ కేర్ ఫర్ యూ. ఆయన ప్రతి చింత ఆయన మీద వేసినప్పుడు ఆయన భరించేటువంటి వాడు.